నమస్తే. పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పుష్కరాలు, మన వాళ్ళు పుష్కరాలు వచ్చాయి అంటూ ఉంటారు. ఎక్కువగా ఇది తెలుగునాట బాగా ప్రసిద్ధి అండి. ఉత్తరాది వాళ్ళకి కుంభమేళ, మహాకుంభమేళ వీటికి మాత్రమే వీళ్ళు నదీ స్నానాలు చేస్తూ ఉంటారు. పుష్కరం అంటూ ఉంటారు. అసలు పుష్కరం అంటే ఏంటి? పుష్కరం అంటే 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేదాన్ని పుష్కరం అంటూ ఉంటారన్నమాట. అంటే మనకి 12 రాసులు ఉన్నాయి, అలాగే 12 జీవనదులు ఉన్నాయి. అంటే భారతదేశంలో పవిత్రమైనటువంటి పుణ్యనదులు 12 అన్నమాట. ఇవి ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ 12 నదులు జీవనదులు. అంటే వర్షాకాలంలో నీరు ఉండటం, లేనప్పుడు ఎండిపోవటం ఉండదు. ఇవి ఎప్పుడూ కూడా నీరు ప్రవహిస్తూనే ఉంటాయి. భరత భూమి అంటేనే పవిత్ర భూమి, పుణ్యభూమి. అటువంటి ఈ భరత భూమి మీద ఈ 12 ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి నదులు అన్నమాట. ఇటువంటి ఈ 12 నదులకి పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి. పుష్కరం అంటే 12 అనుకున్నాం. అంటే ఈ సంవత్సరం ఒక నదికి పుష్కరం వస్తే మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత అదే నదికి పుష్కరం వస్తుందన్నమాట. అంటే 12 రాసులకి గురువు అయినటువంటి బృహస్పతి ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఆ నదికి పుష్కరం ఏర్పడుతుందన్నమాట. ఒక్కొక్క రాశిలోనూ గురువు సంచరిస్తున్నప్పుడు ఒక్కో నదికి పుష్కరం ఏర్పడుతుంది. అలా 12 రాసుల్లోనూ గురువు సంచరించిన తర్వాత మళ్ళీ మొదటి రాశిలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ మొదటి నదికి పుష్కరం ఏర్పడుతుంది. ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి మనకి పుష్కరాలు ఏర్పడతాయి. అయితే గంగా నదికి ఇలాగ 12 సంవత్సరాలకు ఒకసారి మనకి వచ్చినప్పుడు, అలా 12 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ గంగా నదికి వస్తే కుంభమేళ అని, అలా 12 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళ అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. మనకి మాత్రం ప్రతి సంవత్సరం పుష్కరాలు వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం తెలుగు వాళ్ళని అటువంటి పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తూ ఉంటాం. పుష్కరము అంటే మనం నదిలో స్నానం ఆచరించి తృణమో పణమో అన్నారు కదా, మనకి తోచినట్లుగా దానాలు ధర్మాలు, మన పితృదేవతలకు పిండ ప్రదానాలు, ఇలా ఎన్నెన్నో వీలైనంత వరకు మనం చేస్తూ ఉండొచ్చునండి. అది ఎందుకు అంటే ఆ నదిలో 12 రోజుల పాటు దేవతలు కూడా వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారటండి. అంత పవిత్రమైనటువంటి నదీ జలాలు, అంత పవిత్రమైనది ఈ భరతభూమి కాబట్టి ప్రపంచవ్యాప్తంగానే భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. పుష్కరం అంటే ఏంటి అంటే 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేదాన్ని పుష్కరము అంటారు. ఒక నదికి మాత్రమే. అయితే 12 నదులకి పుష్కరాలు వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం మనకి పుష్కరం వస్తూ ఉంటుంది. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత అదే నదికి పుష్కరం ఏర్పడుతూ ఉంటుంది. ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి 12 రాసులు అంటే మేషం నుండి మొదలుకొని మీనం వరకు ఉండేటువంటి 12 రాసుల్లో ఒక్కో సంవత్సరంలో ఒక రాశి నుండి ఇంకో రాశికి గురువు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలా సంచరించే సంచారాన్నప్పుడు ఒక్కొక్క ఈ 12 జీవనదులకి ఈ పుష్కరం ఏర్పడుతుంది. మేషంలో గురువు సంచారం చేసేటప్పుడు మొట్టమొదట గంగా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి. అది గంగా పుష్కరం అన్నాం. మేషం తర్వాత రెండోసారి వచ్చేది వృషభం. వృషభంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. అసలు నర్మదా నది ప్రత్యేకత, నర్మదా నది ఎక్కడ పుట్టింది, ఏ ఏ ప్రదేశాల్లో నర్మదా నది ఉంది, మనం ఎక్కడికి వెళ్ళి స్నానం చేస్తే గొప్ప విశిష్టత ఉంది, నర్మదా నది యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా మరొక వీడియోలో తెలుసుకుందామండి. నర్మదా నది అంటే ఎంత మహత్తరమైంది అంటే గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే మన జన్మధన్యం. యమునా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ కావేరీలో స్నానం చేస్తే 3 సార్లు జన్మధన్యం, ఇలా అనుకుంటూ ఉంటారటండి. కానీ మన నర్మదా నదిలో మాత్రం అలా కాదుటండి. నర్మదా నది మీదుగా ప్రయాణం చేసి ఆ నీళ్ళను ఒకసారి తాకితేనే
ఇన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందటండి. అంత గొప్పది నర్మదా నది. అంటే స్నానం చేయకుండా ఆ నీళ్ళని తాకితేనే జన్మధన్యత, అంత పుణ్యం వస్తుందటండి.